మేడారం గిరిజనులు ఆదివాసీల తిరుగుబాటుకు ప్రాణత్యాగానికి తిరుగులేని సాక్ష్యం మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. ఆనాటి ఆదివాసీ ఆత్మగౌరవ పోరాటాల నేపథ్యం ఈ జాతర సొంతం. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క సారలమ్మ జాతరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలోనే అంకురార్పణ జరిగింది. సమ్మక్క భర్త సారలమ్మ తండ్రి అయిన పగిడిద్దరాజు స్వగ్రామం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డే. ఇక్కడి నుంచే పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. అలాగే జాతర అక్కడి నుండే మొదలవుతుంది. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరకు అరెం వంశానికి చెందిన పగిడిద్దరాజును గ్రామానికి చెందిన అదే వంశీయులు తీసుకువెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా యాపలగడ్డ నుంచి తరలి వెళ్లిన పగిడిద్దరాజుపై మా 10 టీవీ ప్రతినిధి సైదులు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఆసియా ఖండంలోనే గిరిజనుల అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క జాతర జరగాలంటే ఇక్కడ నుంచి పగిడిద్దరాజు కదిలి వెళ్లాల్సిందే. రాజు వెళ్తేనే వనంలో నుంచి సమ్మక్క సారక్క జాతర షురు అవుతుంది. వేపలగడ్డలో ఉన్నాం. ఇక్కడే పగిడిద్దరాజును ప్రతిష్ఠించారు. ఇక్కడ కూడా ప్రతి ఏడాది పగిడిద్దరాజు జాతరను నిర్వహిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం 2 ఏళ్లకోసారి జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకు ఏ విధంగా అయితే నిధులు కేటాయించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారో ఇక్కడ కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేయాలని కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆరం వంశస్థులు పూర్తిగా ఇక్కడ నుంచి కదిలి వెళ్లి సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే పరిస్థితి ఉంది. అసలు పగిడిద్దరాజుకి సమ్మక్క సారక్క జాతరకి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, ఇక్కడ నుంచి ఆయన ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి, అసలు ఇదేంటో తెలుసుకునేందుకు 10 టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పగడేలు కావచ్చు, వస్తువుల మొత్తాన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తేనే అక్కడ సమ్మక్క జాతర స్టార్ట్ అవుతుంది. మనతో మాట్లాడేందుకు ఆరం వంశస్థులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ప్రధానంగా ఈ సమ్మక్క సారక్క జాతర అతిపెద్ద జాతరగా ఈ జాతరకు సంబంధించి ఈ వేపలగడ్డలో పగిడిద్దరాజుకి అక్కడ సమ్మక్క సారక్క ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇక్కడ ఏం చేస్తారు మీరు? ఇక్కడ మేము అరెవంశుల అయినటువంటి ఇలవేల్పు మా పగిడిద్దరాజుని భర్త సమ్మక్క భర్త అయినటువంటి పగిడిద్దరాజుని యాపలగడ్డ గ్రామం గుండాల మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మా వంశస్థులు అందరం కూడా అరెం వంశస్థులు అందరం కూడా ఇక్కడి నుంచి బయలుదేరి రాత్రికి కొడిచెల దగ్గర పడుకొని అక్కడి నుంచి ముదలగూడెం గ్రామం దగ్గర మంగళవారం సాయంత్రానికి నిద్ర చేసి ఆ రోజు బుధవారం నాటికి మేము మేడారం గద్దెల వరకు చేరుకుంటాము. ఇదంతా కూడా కాలినడకనే మా వంశస్థులు అందరం కూడా పగిడిద్దరాజుని తీసుకొని పోవడం ప్రతి సంవత్సరం 2 నెలలకు వచ్చే జాతరకి జరుగుతూ ఉన్నది. మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఈ వంశస్థులు ఇక్కడ నుంచి ఏం తీసుకెళ్తా ఉంటారు? పగిడిద్దరాజుకు సంబంధించినవి ఏముంటాయి ఇక్కడ? పగిడిద్దరాజుకు సంబంధించిన అంశాలు వచ్చేసరికి ఇక్కడ మేము మా దేవుళ్లకు పడిగ రూపంలో మేము దానికి సంబంధించిన చిహ్నాలన్నీ కూడా పెట్టుకుంటాం. ఈ చిహ్నాలను తీసుకుంటాం. దేవుడికి ఏం కావాలో అవన్నీ కూడా మేము ఇక్కడ చేసేసి ఇక్కడ చేయాల్సిన సాంప్రదాయబద్ధమైన పనులన్నీ కూడా చేస్తూ ఇక్కడి నుంచి మేము దేవుడిని కాలినడకన తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పగిడిద్దరాజుని మేము తీసుకొని మొదలుగూడెం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పూనగల నుంచి పెనక వంశీయులు కూడా వస్తుంటారు. మేము ఇద్దరం కలిసి పగిడిద్దరాజుని అక్కడి నుంచి కాలినడకన మేము మేడారం తీసుకుని వెళ్ళిపోవాలి. సుమారుగా ఈ యాపలగడ్డ గ్రామం నుండి మేడారం గద్దెల వరకు సుమారుగా 70 నుండి 80 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ఇదంతా కూడా కాలినడకనే వీళ్ళు ఇక్కడ నుండి బయలుదేరుతూ ఉంటారు. వారికి గవర్నమెంట్ ఒక పోలీసు బందోబస్తు ఆశ్రమిస్తుంది. తర్వాత భోజన వసతులు కూడా కల్పిస్తూ ఉంటుంది. ఈ యొక్క విజయవంతానికి వారికి సహకరిస్తూ ఉంటారు గవర్నమెంట్. అమ్మ, మీరు చెప్పండి, అసలు ఇక్కడ నుంచి ఎంతమంది అక్కడికి వెళ్తుంటారు? గుండాల మండలం వేపలగడ్డ గ్రామం నుండి దగ్గర ఒక 100 మంది దాకా మేము కాలినడకన మా అడవంశీల యొక్క పగిడిద్దరాజుని ఒక పెళ్లి కుమారుడుగా తయారు చేసుకొని కాలినడకన బయలుదేరడం అనేది జరుగుతుంది. పడగలు అని అంటే పడగల మీద ఏముంటుంది అని అంటే అసలు మానవుని యొక్క పూర్వత్వాలు అసలు ఎలా మానవుడు పుట్టిండు అనేటివి కూడా చిహ్నాలు గుర్తులు అనేసి ఆ పడగల మీద ఉంటాయి.
అలా వాటిని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళడం అనేది జరుగుతుంది. మీరు చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని రోజులు ఉంటారు అక్కడ? తిరిగి మళ్ళీ మీరు తీసుకెళ్ళినటువంటి ఏదో చిహ్నాలు ఉన్నాయో అవి తీసుకొని వస్తారా, అక్కడే ఉంచుతారా? అసలు ఏంటది? శనివారం రోజున వనదేవతలను ప్రవేశించడం జరుగుతుంది. ఈ యాపలగడ్డ గ్రామం నుండి ఏవైతే ఈ జెండాలు ఆభరణాలు తీసుకొని వెళ్ళామో ఆ జెండాలు ఆభరణాలను ఆ శనివారం సాయంత్రం 8-9 గంటల ప్రాంతంలో మళ్ళా గద్దెలపైనున్న దేవతలను వనప్రవేశించడానికి తీసుకొని రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఇక్కడ జాతర అయిపోయిన అనంతరము మార్చి మొదటి బుధ, బేస్త, శుక్రవారాల్లో ఈ భద్రాద్రి కొత్తగూడెం గుండాల మండలం యాపలగడ్డ విలేజ్లో ప్రతి సంవత్సరం కూడా ఈ నాగవెల్లి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. చూడొచ్చు, మొత్తంగా చూసుకుంటే ఆర్య వంశస్థులు అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని 4 రోజుల పాటు జరగనున్న పెద్ద ఎత్తున ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర కుంభమేళాను తలపించే జాతర జరగనుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. మరి కొద్దిసేపట్లోనే వీరంతా కూడా ఇక్కడి నుంచి మేడారం జాతరకు పగిడిద్దరాజును తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మేడారంలో సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి అక్కడ సమ్మక్క సారక్కను ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీరు ఎప్పుడు 1986లో మేడారంలో సమ్మక్క సారక్కను ప్రతిష్ఠించారని చెప్తుంటారు. అంత పూర్వం నుంచి కూడా అక్కడ జాతర కొనసాగుతుంది. అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? మీరు వెళ్ళి అక్కడ ఏం చేశారు? మేడారంలో రోజు నుంచి కూడా సమ్మక్క సారక్క ఈ పైడిద్రాజు ఇదంతా ఇడిపోయింది కానీ పైడిద్రాజు మేడారంలో ఉంటేనే జాతర జరుగుతుంది. ఎక్కడున్నది పైడిద్రాజు? బండారు చెట్టు మండ మీద ఉన్నదనేది, లేకపోతే గద్దె మీద ఉన్నదనేది, పైడిద్రాజు ఉన్నదనేది. కానీ మా వాళ్ళకి అప్పుడు తోవలు లేక, రోడ్లు లేక చెట్ల కిందకి వెళ్ళిపోవటం, కాలినట్టు చెప్పులు లేకపోయేది, పాకు తీసుకొని పోయేది. అట్లాంటి నడకలలో పోయి కూడా అక్కడికి ఏం పోతున్నాం అంటే నాకు పొంగ కొన్ని రోజుల వరకు మనం పోదామని చెప్పి పోయినాం. ఒక 9 సంవత్సరాల దాకా తిరిగి ఆ పూజలతో పట్టుకొని మాది బజార్ ఉందంటే ఆ బజార్ మాకు విడుదల ఏంటంటే వద్దంటున్నాను, పోరు రమ్మంటున్నాను రాళ్ళు, కానీ మీరైతే వదిలిపెడుతులు కాదు తమ్మ వేసుకుని అని చెప్పి 9 సంవత్సరాలు తమ్మ వేసమంటే మేము ఏం వేసినాం, మేడారాన్ని వేసినాం. అప్పుడు ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా? అప్పుడు ఏం లేదు సార్, బుర్దే ఎలగముట్టే ఉంది, ఎలగముట్టు కాడ గద్దె ఉంది, బాగా బురద ఉండేది. మళ్ళీ తర్వాత పోయినాక మోకులు కట్టే చుట్టూ, తర్వాత కంకబొంగులు వేసి కట్టింది. కంకబొంగులు వేసి కట్టినాక ఇప్పుడు వస్తాలకే ఇనుపాటితోటి చుట్టూ దొడ్లు కట్టడం అయింది, గోడలు కట్టడం వచ్చింది. అప్పుడు నేను ఫస్ట్ పోయినప్పుడు ఎడ్ల బండ్లే ఉన్నాయి, 2-3 బస్సులు ఉండేది. మేడారం బస్సులు పోతానండి. లాస్ట్ కొత్తలకే 3 సంవత్సరాల తర్వాత 300 బస్సులు అయినాయి, తర్వాత 400 అయినాయి, ఇప్పుడు 1000 బస్సులు అయిపోయింది. ఇప్పుడు అసలు లెక్కీలు. పగిడిద్దరాజుని ప్రతిష్ఠించినటువంటి వ్యక్తి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, ఆ రోజుల్లో ఉన్నటువంటి దానికంటే ఇప్పుడు చాలా అద్భుతంగా అంటే భక్తులు పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ ఇప్పుడు దినదినంగా అభివృద్ధి చెందుతున్న తన కుల దైవానికి సంబంధించి కూడా చాలా సంతోషంగా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి. వేల కోట్ల రూపాయలు మేడారంలో కేటాయిస్తున్న ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. కానీ ఇక్కడ దేవాలయం చూస్తేనేమో కేవలం మామూలుగా కనిపిస్తున్న పరిస్థితి. ఏమనిపిస్తుంది ఇక్కడ మీకు? మాకు కూడా మేడారం లాగానే ఇక్కడ అభివృద్ధి చేస్తే బాగుంటుందని, కన్వీనియన్స్ కానీ, గుడి నిర్మాణం కానీ, గద్దెల నిర్మాణం కానీ మేడారం కేటాయించినట్టు కూడా యాపలగడ్డ పైడిద్దరాజు గుడి నిర్మాణం కూడా కేటాయిస్తే బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం. ఈ ఖర్చు అంతా మా ఆర్యవంశులు అందరూ మేమే వేసుకొని ఈ జాతరని నిర్వహించుకోవటం జరుగుతుంది. సరే, ఈసారి చాలా కోట్లతో కేటాయించారు మేడారం. మాకు కూడా అదే డెవలప్ ఇక్కడ చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇక్కడ మీరు ఏం చేస్తారు? సంవత్సరం జాతర ఏమైనా చేస్తారా? జాతర చేస్తాం. మేడారంలో అయితే ఎలాగైతే జాతర నిర్వహిస్తున్నామో మేము కూడా మార్చి 1st వీక్లో బుధవారం పైడిద్దరాజుని బర్లగుట్ట నుంచి తీసుకొచ్చి 3 రోజులు కూడా అదే మేడారంలో అయితే ఎలా చేస్తామో ఈడ కూడా అలాగనే చేయటం జరుగుతుంది. మళ్ళీ మేడారంలో ఎలాగైతే శనివారం వనప్రవేశం ఎలా జరుగుతుందో యాపలగడ్డలో కూడా పైడిద్దరాజు మళ్ళీ శనివారం రోజు వనప్రవేశం చేయటం జరుగుతుంది. గుడి కావాలి మాకు, సీసీ రోడ్డు లేవు, బోర్లు లేవు. మేము ఇంత చేస్తాను, మేడారంలో చేసినట్టు మాకు కూడా కావాలి.
పగిడిద్దరాజు దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలి, భక్తులకు సౌకర్యం కల్పించాలి, ప్రతి ఏడాది జాతర చేసుకుంటున్న తమకు సౌకర్యాలు కల్పించాలని కూడా ఆరంభ వంశస్థులు కోరుతున్న పరిస్థితి. వేపాలగడ్డ నుంచి పగిడిద్దరాజు మేడారం జాతరకు బయలుదేరాడు. మనం చూడవచ్చు ప్రధానంగా పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి అంటే మొత్తం ఆభరణాలు కావచ్చు, అందుకు సంబంధించినటువంటి పడిగలు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ మేడారంలో సమర్పించిన తర్వాతనే అక్కడ సమ్మక్క సారక్క జాతర ప్రారంభమవుతుంది. ఇప్పటికే వీరంతా కూడా దాదాపు 70 కిలోమీటర్లు కూడా వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పగిడిద్దరాజు ఏమైతే వాడకంలో వాడారో వాటినన్నిటిని కూడా తిరిగి సమ్మక్క సారక్క జాతరకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. తూట కొమ్ము మనం కూడా చూడవచ్చు, ఆ తూట కొమ్మును చూడ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సమ్మక్క సారక్క జాతరకు పగిడిద్దరాజు బయలుదేరిన పరిస్థితి ఉంది. మొత్తంగా 3 రోజుల పాటు కూడా వీరు పాదయాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత సమ్మక్క సారక్క గద్దకు చేరుకున్న తర్వాత నుంచి 4 రోజుల పాటు కూడా సమ్మక్క సారక్క జాతర కొనసాగుతున్న పరిస్థితి చూస్తుంది. మరికొన్ని గంటల్లోనే పగిడిద్దరాజు మేడారం సమ్మక్క సారక్క గద్దలకు చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత జాతరను పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొత్తం మేడారం సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి కూడా లక్షల మంది భక్తులు చేరుకుంటున్నారు. ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళ కుల దైవాన్ని వాళ్ళకి మొత్తంగా ఇక్కడ నుంచి ఆరంభ వంశస్థులు తీసుకెళ్లి సమ్మక్క సారక్క గద్దెలకు చేరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సాయిదులు 10 టీవీ వేపలగడ్డ. గిరిజనులు ఆదివాసీల తిరుగుబాటుకు ప్రాణత్యాగానికి తిరుగులేని సాక్ష్యమే ఈ మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర. ఈ మేడారం జాతర అయితే ఆనాటి ఆదివాసీ ఆత్మగౌరవ పోరాటాల నేపథ్యంలో ఈ జాతరని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఈ సమ్మక్క సారలమ్మ జాతర ఉమ్మడి ఖమ్మం జిల్లా గుండాల మండలం యాపలగడ్డలోనే అంకురార్పణ జరిగింది. సమ్మక్క భర్త సారలమ్మ తండ్రి అయిన పగిడిద్దరాజు స్వగ్రామం ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని ఈ యాపలగొడ్డే. అయితే అక్కడి నుండి పగిడిద్దరాజు మేడారానికి చేరుకుంటారు. అక్కడి నుండి ఇక జాతర మొదలవుతుంది. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకి అరెం వంశానికి చెందిన పగిడిద్దరాజుని గ్రామానికి చెందిన అదే వంశీయులు తీసుకువెళ్లటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరగనుంది.